అంటువ్యాధులతో ప్రజల ప్రాణాలు పోతుంటే కట్టుకథలతో తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటువ్యాధుల నియంత్రణపై ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు, జిల్లాల యంత్రాంగం, గ్రామ సర్పంచులు ఇందులో పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో 2 చిన్నారులు మృత్యువాత పడటాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. మీ ఊళ్ళో ఒకరికి జ్వరం వస్తే మీకు బాధ ఉండదా? మీ ఇంట్లో ఎవరికైనా డెంగ్యూ వస్తే మీకు బాధ రాదా అని అధికార యంత్రాంగాన్ని సీఎం నిలదీశారు. ఇళ్లైనా ఊరైనా ఒక్కటేనని గుర్తించాలని, ఇంట్లో వారి బాధ ఊళ్ళో వారి బాధగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. అప్పుడే సేవలు ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు హితబోధ చేశారు. పారిశుద్ధ్య నిర్లక్ష్యం తగదని, ఈ తరహా చర్యలను ఉపేక్షించేది లేదని అనంతపురం నగరపాలక కమిషనర్ ఓబులేసును మందలించినట్లు తెలిసింది. ఇకపై ప్రతి శనివారాన్ని ఆరోగ్య దినంగా పరిగణించాలని నిర్ణయించారు. గ్రామాలు, పట్టణాలలో ఎక్కడ మురుగునీరు నిల్వ ఉన్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. గతంలో మాదిరి మళ్లీ ఉదయాన్నే ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. రేపటి నుంచి మంత్రులు, కలెక్టర్లు అందరూ ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. ప్రతి శనివారం పరిశుభ్రత, అంటువ్యాధుల నియంత్రణపై ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు.